భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. Namaste and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. నవల సినిమా టీవీ రంగాలలో ఆయన ఒక తిరుగులేని ప్రస్థానం. ఒక రచయితగా ఆయన ఒక గొప్ప జర్నీని చూశారు. సినిమాలు దాదాపు 41 పైగా సినిమాలకు రచన చేశారు. అలాగే 51 నవలలు రచించారు. దాదాపు 25 సీరియల్స్కి డైలాగ్ అండ్ స్క్రీన్ ప్లే రాశారు. ఇంత అద్భుతమైనటువంటి జర్నీ ఉన్నటువంటి రచయిత అనదర్ దాన్ కొమ్మనపల్లి గణపతిరావు గారు. కొమ్మనపల్లి గణపతిరావు గారు ఇప్పుడు నాతో ఉన్నారు సుమన్ టీవీలో. హాయ్, వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. హౌ బిజీ యు ఆర్ నౌ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బిజీ అన్నది చెప్పలేను. ఎర్లియర్ చాలా బిజీగా ఉండేవాడిని డ్యూ టు సమ్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్. కొంచెం విరామం తీసుకున్నాను, విశ్రాంతి మాత్రం కాదు. థైరాయిడ్ అండ్ రిటైర్డ్ కాదు? లేదు, అండ్ 2 వెబ్ సిరీస్ డిస్కషన్స్లో ఉంది. ఐఎమ్ గోయింగ్ టు రైట్. రచయితగా మీ ప్రస్థానాన్ని చూస్తే రియల్లీ వెరీ 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 ఇన్స్పైరింగ్. ఒకప్పుడు నవలా ప్రపంచం అనగానే నవలా ప్రపంచంలో వినిపించినటువంటి అతి కొద్ది పేర్లలో మీ పేరు చాలా ప్రముఖంగా ఉండేది. రచయితగా నవలా ప్రపంచం నుంచి సినిమాల్లోకి రావటం, సినిమాల తర్వాత సీరియల్స్, ఏ ఒక్క మాధ్యమాన్ని కూడా మీరు టచ్ చేయకుండా వదలలేదు. రచయితగా యూ హ్యావ్ వర్క్డ్ అవుట్ వండర్ఫుల్లీ. ఎందుకంటే ఒక సీరియల్, ముఖ్యంగా మీరు చేసినటువంటి అభిషేకం సీరియల్ గురించినటువంటి ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అంత 2319 ఎపిసోడ్స్కు మీరు టోటల్గా రచన, సోలో స్క్రీన్ ప్లే దట్ ఈస్ అవర్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. అంతవరకు ఎవరు టచ్ చేయనటువంటి రికార్డు అది. ఇంత ప్రస్థానం చూసిన తర్వాత ఇప్పుడు గ్యాప్ తీసుకోవడానికి కారణం డొమెస్టిక్ ప్రాబ్లమ్స్? డొమెస్టిక్ అంటే వైఫ్ సిక్నెస్తో అంతే. ఆ గ్యాప్ తీసుకున్నా ఉన్నాం. కొంచెం ఇప్పుడు సెటరేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అంతే. ఓకే. ఒకసారి ఇన్ని సంవత్సరాలు మీ ప్రస్థానాన్ని ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఒకటి ప్రభు గారు, పుట్టింది పెరిగింది చాలా ప్యాథటిక్ కండిషన్స్లో నా చైల్డ్హుడ్ గడిచింది. తర్వాత ఒక అనాథగానే మా మేనమామ ఆధ్వర్యంలో ఆయన పెంచి పెద్ద చేస్తే చదువుకొని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత చదువుకున్న దానికి తగ్గట్టు కొంచెం ఉద్యోగ ప్రయాణం. ఆ ప్రయాణంలో నా యాంబిషన్ ఏమిటంటే, నేను నిర్లక్ష్యం చేయబడ్డ చైల్డ్ని. చైల్డ్హుడ్లో నాకంటూ పేరెంట్స్ లేక ఆ నిర్లక్ష్యం చేయబడ్డ కసితో నేనేదో కావాలి, ఏమవ్వాలో నాకు అప్పటికి తెలియదు, ఏదో కావాలని తపన. ఆ పోరాటంలో ఎక్కడో విచిత్రంగా నేను ఊహించలేని మంచి స్థాయికి వచ్చాను. దేవుడు నేను కోరుకున్న దానికంటే నాకు ఎక్కువ ఇచ్చాడని మాత్రం చెప్పగలను. యాక్చువల్గా నెగ్లెక్టెడ్ చైల్డ్స్, అబాండెడ్ చైల్డ్స్ అనేటువంటి వాళ్ళు తప్పుదారి బట్టి ఏదేదో రకరకాల మార్గాల్లోకి వెళ్తుంటారు. బట్ మీరు దాన్నే ఒక కసిగా చేసుకొని జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి పంధాలు నడిపించుకోవటం అనేటువంటిది చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే ఫస్ట్గా మీ రచన ఎలా స్టార్ట్ అయింది? రచనా వ్యాసంగం, నవలా రచనతోట, కథా రచనతోట, హౌ యూ స్టార్ట్? అంటే కొన్ని నాటికలు రాశా బిగినింగ్లో. హెచ్ఎంటీలో నేను జాబ్ చేసేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తుంటే నాటికలు రాసాను. రవీంద్ర భారతిలో వేసి పోటీలకు వెళ్ళడం కొంతమంది ఫ్రెండ్స్తో. అలా స్టార్ట్ చేసిన జర్నీలో ఇది ఎప్పుడు ఉద్యోగం చేసిన తర్వాత వచ్చి సాయంకాలం మిడ్నైట్ వరకు రిహార్సల్స్, ఈ గొడవలే తప్ప ఇన్కమ్ ఏమీ లేదు. మంచి ఆర్థికమైన వెసులుబాటు కూడా చూసుకుంటాం కదా. సో ఆ టైంలో నాకు అనిపించింది ఏమిటంటే, ఏదైనా కథలు రాస్తే డబ్బులు వస్తాయి కదండి, కథలు కొంచెం రాయడం మొదలుపెట్టాను. అది చాలా నిరుత్సాహంగానే ప్రారంభమైంది. ఆవిడ కథ ఇచ్చి పోస్టులో ఈ చేతితో పంపించండి, తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చేసరికి ఏదో సంథింగ్, నీ చెయ్యి మంచిది కదా, నా చేతితో వేస్తాను, నా చేతితో వేసిన తిరిగి వచ్చేది. సో ఈ పోరాటంలో ఏదో చెయ్యాలని అంతకుముందు కొన్ని ఏదో ఫ్రెండ్స్కి లవ్ లెటర్స్కి నేను సాయం చేసిన అనుభవం ఉండడంతో, సో ఒక అమ్మాయి చెప్పింది, మీరు బాగా పొయిటిక్గా రాస్తారు, కొంచెం ప్రయత్నించండి మంచి రచయిత. ఒక తిట్టుడు కార్యక్రమంలో ఒక అనుభవం వచ్చిన తర్వాత కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పొయిటిక్గా రాయడం మొదలుపెట్టి తర్వాత పబ్లిష్ అవ్వడం మొదలుపెట్టాయి. సో అక్కడి నుంచి ఈ కథలకు వచ్చే అమౌంట్ కంటే ఇంకా ఎక్కువ అమౌంట్ రావాలంటే నవల్స్ రాయాలి. ఈ నవల్స్ రాయడానికి అక్కడ ఫస్ట్ పడిలేచే కళ్ళ తరంగానే నవల ఆంధ్రప్రదేశ్కు పంపించాను. పోటీలు పంపిస్తే సాధారణ ప్రశ్నకు అంగీకరించారు. అది అదృష్టం ఏంటంటే, రామోజీరావు గారి సినిమాకి వెరీ ఫస్ట్ నవల్కి అలాంటి అవకాశం దక్కడం. తర్వాత బంగారు బొమ్మ సీరియల్గా వచ్చింది అనుకోండి అది. సో ఆ రకంగా నా మొదటి ప్రయాణం మొదలైంది. 3 సీరియల్స్ హంసధ్వని, ఆంధ్రప్రభలో పడిలేచే కడలి తరంగం, అది బంగారు బొమ్మ అని సీరియల్ వచ్చింది. అది భానుచందర్, రాజశ్రీదేవి, అదే ఈటీవీలో. ఆ తర్వాత హంసధ్వని సీరియల్. ఈ హంసధ్వని సీరియల్ భార్గవరాముడు సినిమా, బాలకృష్ణ గారు హీరోగా. సో ఇప్పుడు డబ్బులు నవలతోనూ అక్కడ కూడా కొంచెం డబ్బులు రావడం మొదలు పెట్టేసరికి డబ్బులు సంపాదించాలని యాభకి ఒక చిన్న మంచి ఫౌండేషను
రైటింగ్ అప్పుడు అనగా రచయితగా మీరు ఆంధ్రప్రభలో వేశారు. ఆ రైట్స్ మీద మీకు ఎంత వరకు హక్కు ఉంటుంది? అంటే ప్రభకి ఎంతవరకు అంటే పబ్లిషింగ్ వరకే, ఓకే. వాళ్ళ సర్క్యులేషన్ చూసుకోవడం తప్ప నవల మీద రైట్స్ నావే. నవల మీద రైట్స్ కాబట్టి సినిమాకి ఇచ్చినప్పుడు కూడా మీ పబ్లిషర్కి ఇచ్చేది ఫస్ట్ నవల సీరియల్ గా వచ్చింది, సెకండ్ నవల సినిమాగా వచ్చింది భార్గవరాముడు. థర్డ్ అరణ్యకాండ, అది సినిమాకి వచ్చింది నాగార్జున అరణ్యకాండ. అరణ్యకాండ. ఓకే. సో ఆ టైంలో ఒక మంచి మలుపు. అదే అప్పుడు ఇక నాటక రంగానికి రాయటం మానేసి డబ్బులు మరిగారు బాగా. డబ్బులు కొంచెం అలవాటు, సంపాదన మరిగారు. సంపాదన. ఓకే ఓకే. సో ఆ టైంలో ఒక పెద్ద మలుపు ఏమిటంటే ఆంధ్రభూమిలో నేను అడుగుపెట్టాను. యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఆంధ్రభూమి ఎడిటర్ శిఖరాజు గారికి మధ్య ఒక కాంట్రవర్సీ వచ్చి వాళ్ళిద్దరూ ఆయన ఆంధ్రభూమి నుంచి విరమించుకున్న తర్వాత ఆ వ్యాక్యూమ్ ఫిల్అప్ కోసం మిమ్మల్ని పిలిచారు అనేటువంటిది నాకు అప్పట్లో వినిపించినటువంటి మాట. ఎంతవరకు అది నిజమే. అసలు ఏం జరిగింది? ఏంటంటే తులసిదళం రాసిన తర్వాత అద్భుతమైన సర్క్యులేషన్కి వెళ్ళిపోయింది ఆంధ్రభూమి. అవును. ఆ తర్వాత వీరేంద్రనాథ్కి ఆయనకి మధ్య ఏదో చిన్న కాంప్లికేటెడ్ ఏదో సిచ్యువేషన్లో ఇద్దరి మధ్య డిస్ప్యూట్ లాంటిది వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయాడు అలిగి. ఇప్పుడు ఉన్న సర్క్యులేషన్ కాపాడుకోవాలంటే ఒక స్ట్రాంగ్ రైటర్ని ఎవరో తీసుకురావాలి. చాలామంది కోసం వెతుకుతుంటే ఎవరో చెప్పారట, మన అరణ్యకాండ చాలా పొయిటిక్గా, చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్, డిఫరెంట్ స్టైల్లో రాస్తున్నాడు, ఇప్పుడు వచ్చే రచయితలకు భిన్నంగా ఉంటుంది ఆయన శైలి, సో ఎందుకు ట్రై చేయకూడదు అంటే నన్ను పిలిచాడు. పిలిస్తే చెప్పాడు, మీరు ఆ వ్యాక్యూమ్ ఫిలప్ చేయాలంటే వ్యాక్యూమ్ ఫిలప్ చేయడం కాదు, నాకున్న వ్యాక్యూమ్ నేను ఫిలప్ చేసుకోవాలని దృక్పథంతో ఉన్నాను కాబట్టి పోరాడుతా సాధిస్తాను. సో అప్పుడు ఫస్ట్ ది రైటర్ నవల అక్కడ రాశాను. ది రైటర్ ఆ రోజుల్లో పెద్ద సెన్సేషన్ హిట్. దాంతో అది ఒక 1 year వచ్చినట్టు. 1 year అంత రాలేదు, 7 months 8 months వచ్చింది. బట్ అందులో అదృష్టం ఏంటంటే దాన్ని భూమి సర్క్యులేషన్ చాలా ఎక్కువ ఉండేది. దానికి ఫస్ట్ టైం ఒక రైటర్ కవర్ పేజ్ రావడం నేను, అది ఆ క్రెడిట్ నాకు ఆయన ఇచ్చాడు. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే 10-12 సంవత్సరాలు నాకు సీనియర్స్ అయిన రైటర్స్ పక్కకి వెళ్ళి నిలబడ్డా నేను. ఎందుకంటే పోరాడి ఆ స్థాయికి వెళ్తే బాగున్ను అనుకునేవాడిని. ఈ నవలతోనే ఆయన ఇచ్చిన పబ్లిసిటీ కానీ ఓవర్ నైట్ పాపులారిటీ వచ్చేసింది. కానీ ఆ రోజుల్లో నిజంగా ఒక అద్భుతమైన ఇదండి. ఒక ఆంధ్రభూమి ఒకవైపు, స్వాతి ఒకవైపు, ఆంధ్రజ్యోతి ఒకవైపు, వీటన్నిటిలో వచ్చేటువంటి రచయితల సీరియల్స్ చూస్తుంటే మీ మీ కాంటెంపరీస్ అంటే ఎవరిని చెప్తారు మీరు? నా కాంటెంపరీ మన సూర్యదేవర రామ్మోహన్ రావు, చల్లా సుబ్రహ్మణ్యం. అంటే వీరేంద్రనాథ్కి నేను కాంటెంపరీ అంటే నాకు వీళ్ళంతా కాంటెంపరీ రైటర్స్. అంటే ఆయన నిజంగానే ఆడాళ్ళ చేతుల్లో ఉన్న నవలా సాహిత్యాన్ని, అంటే సులోచనారాయణ గారి డామినేషన్తో ఉన్న సాహిత్యాన్ని మగాళ్ళ చేతికి తీసుకొచ్చాడు యండమూరి. ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. సో తర్వాత ఆయన రూట్లో మన జర్నీ స్టార్ట్ చేసాం. బట్ ఆయన రూట్లో స్టార్ట్ చేస్తే నా టార్గెట్ వాళ్ళంతా కావడం కాదు, ఇంకెంతైనా కావాలి, దానికి కృషి చేద్దాం, స్కై ఈజ్ ది లిమిట్ కదా. సో అలా ప్రాసెస్ చేసేటప్పుడు అద్భుతంగా మంచి రేంజ్ రైటర్ని అయిపోయాను. అక్కడి నుంచి భయం పట్టుకుంది, జాగ్రత్తగా రాయాలి. వచ్చిన పేరు రావడానికి కృషి ఓకే, బట్ వచ్చిన పేరు నిలబెట్టుకోవడం కోసం మరింత కృషి చేయాలనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఆ రోజుల్లో నవల రచయితలకు ఆల్మోస్ట్ ఆల్ సినిమా స్టార్స్ కున్నంత పాపులారిటీ, అంత గ్లామర్ ఉండేది. ఆ గ్లామర్ అనేటువంటిది స్టార్ట్ అయింది కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారితో అందరికి తెలిసినటువంటి విషయం. తర్వాత మీ అందరూ కూడాను, తర్వాత వచ్చిన సూర్యదేవన్ రామ్మోహన్ కానీ, మీరు కానీ, చల్లా సుబ్రహ్మణ్యం కానీ, మల్లాది గారు కానీ, మల్లాది వీరేంద్రనాథ్ సీనియర్, అదే సీనియర్ కానీ, వీళ్ళందరికీ ఒక స్టార్డమ్ అనేటువంటిది ఎంజాయ్ చేసేవాళ్ళు. నవలా ప్రపంచంలో స్టార్డమ్ అనేటువంటిది చాలా ఇదిగా అనిపించేది ఆ రోజుల్లో. మీ పేర్లు చెప్తేనే అసలు ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఏమనిపిస్తుంది అదంతా తెలుసుకుంటే? అంటే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని దానిలోనే కంటిన్యూ చేయడం మన చేతగాంతనం, దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది మన గట్టి ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నం నేను సఫలమైనందుకు నేను ఐ ఎంజాయ్డ్ దట్. మీకు కూడా మంచి గ్లామర్ ఉండేదా అమ్మాయి లేడీస్ లో? మంచి లవ్ లెటర్లు అవి మామూలుగా వస్తుంటాయి, లవ్ లెటర్స్ అవి మామూలుగా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏదో దాన్ని గ్లామర్ ఉపయోగించి ఏమైనా ఎంజాయ్ చేశారా మీరు? ప్రతి మగాడికి నాకు తెలిసి ఆ ఏజ్ లో కొన్ని చిత్రమైన అనుభూతులు ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అవి కొన్ని ఆఫ్ కోర్స్ ఎవరు దాన్ని కాదనలేము, ఆ వయసు అది. ఆ ఏజ్ లో కొంచెం సరదాగా ఎందులో విపరీతంగా పాపులారిటీ ఆడపల్లనే కాదు మగాళ్ళనే కాదు,
అంటే ఒక ఫ్యామిలీ అంటే ఎర్లీ స్టేజ్ లోనే సినిమా రంగంలో కూడా మీరు అవునవును ఈక్వల్ గా జర్నీ చేశారు. ఏంటంటే మామూలు ఆడపిల్లలు మాత్రమే కాదు, ఒక ఫ్యామిలీలో నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ పక్కింటి వాళ్ళు కూడా ఈరోజు కొమనాపల్లి భోజనానికి తీసుకొస్తానా అంటే నిజం అంటూ వాళ్ళు వీళ్ళు రావడం. సో అది కూడా ఒక అద్భుతమైన ఇదే కదా మనకు. మీరు ఏదైనా సభలకు అటెండ్ అయినా కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మీకుండే రిసెప్షన్ అదిరిపోయి ఉండేది ఆ రోజుల్లో. సిద్దిపేట కాలేజీ ఫంక్షన్ పెద్ద 1000 మెంబర్స్ అంతా వచ్చారు. అక్కడికి వెళ్ళేసరికి సి ఆనందరాము, నేను శిఖరాజ్ గారు ఉన్నాం. వాళ్ళు ఎవరు మాట్లాడినా ముందు కొమనాపల్లి మాట్లాడాలి. ఆ తర్వాత మన ఎంఈ కృష్ణారావు కమిషనర్ ఉండేవారు కదా, ఆయన ఎస్పీగా చీరాలలో ఉండేటప్పుడు అక్కడ ప్రకాశం చేసి అక్కడ ఫంక్షన్కి వెళ్ళి ఆయన మాట్లాడుతున్న ముందు కొమనాపల్లి అమ్మాయిలు. సో నాకు అనిపించింది ఎంత పిచ్చిగా వీళ్ళు ఆరాధిస్తున్నారు రైటర్ని. అంటే అది శాశ్వతంగా ఉండకపోవచ్చు, ఆ పర్టికులర్ ఎరాలో ఆ పర్టికులర్ డ్యూరేషన్లో అంత అద్భుతమైన పేరు రావడం. 70s and 80s నవలా రచయితలకు మెయిన్ 80s ఎక్సలెంట్. అంటే 70s లో మీరు అన్నట్టుగా సులోచన రాణి గారి ఇదిలో ఉండేది, మహిళల చేతిలో ఉండేది. ఆవిడ యూత్ కి కళల్ని క్రియేట్ చేసి 20 గజాల కారు, 6 అడుగుల హీరో, ట్వీడ్ సూట్స్ ఇవన్నీ పెట్టి ఒక మత్తులోకి ఇంటాక్సికేటింగ్, ఆ మత్తులో నుంచి ఈ మత్తులోకి తీసుకొచ్చారు, ఈ గమ్మత్తులోకి తెచ్చి వచ్చింది 80s లో. అదొక రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమా వీటిలో మీ ప్రశ్నలు సమాధానాలు కానీ పాఠకులు మీకోసం వెయిట్ చేయటం, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నాను. అవును, ముఖాముఖి ఎవ్రీ వీక్. అదేంటంటే పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం కూడా ఒక బాధ్యత కాబట్టి ఎడిటరు పని కట్టుకుని రీడర్స్ ఇన్వాల్వ్మెంట్ పత్రికలు ఉంటే ఎక్కువ సర్క్యులేషన్కి అది హెల్ప్ అవుతుంది కాబట్టి పర్టికులర్గా గడ్డం మీద నాకు ప్రశ్నలు రావడం. అప్పుడు నాకు బాగా గడ్డం రెగ్యులర్గా ఉండేది, గడ్డం రచయిత అని. ఆ గడ్డం నాకు అడ్డం వస్తుందని అమ్మాయిలు సరదాగా ఏదో రాస్తుంటారు కదా, అమ్మాయిలు రాశారు అబ్బాయిలు రాశారు కూడా మనకు తెలియదు. అదే అడ్డం వచ్చే వాళ్ళు అడగాలి నీకెందుకని పద్ధతులు జోవియల్గా జవాబు చెప్పడం. ఇది మంచి సరదా పాయింట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి రాసి పెట్టిన లవ్ లెటర్స్. అవును, ఆ లవ్ లెటర్స్ ద్వారా మీ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నారు మీరు. అవును, అలాంటి మీకే లవ్ లెటర్స్ వచ్చాయి అమ్మాయిల దగ్గర నుంచి. అంటే ఒక బీరు కోసం మొదలైన లవ్ లెటర్ ఫ్రెండ్స్ తాలూకా ప్రేమకి నేను ఏదో ఉత్తరాలు రాసేవాడిని. ఆ రాసే ప్రాసెస్ లో రోజు ఒక లెటర్ ఒక బీరు, వాళ్ళకి 90 బీర్లు వరకు తాగిన తర్వాత వాళ్ళ ప్రేమ సక్సెస్ఫుల్ గా వెళ్ళింది. ఆ తర్వాత చివరికి లేదు, తర్వాత తెలిసిపోయింది రాసింది ఆయన కాదు. మరి ఆ లవ్ మీకు టర్న్ అవ్వాలి అంటే నన్ను తిట్టింది, దరిద్రుడా నువ్వు మంచి టాలెంట్ ఉన్నాడు, ఏదైనా కథలు రాసుకోవచ్చు కదా, ఆడపిల్లలు తిట్టేసరికి అది నాకు తాటాలు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. సో ఓహో ఎందుకు రాయకూడదు, నాకేమీ చేయడం రాదు ఉద్యోగం తప్ప. ఈ టయానికి మీకు పెళ్ళయిందా? అప్పటికి ఆ లవ్ డేట్స్ టైంలో బ్రహ్మచారులు మేము. బ్రహ్మచారులు అదే బీరు బ్రహ్మచారి రెండు కాబట్టి. తర్వాత పెళ్ళి అయిన తర్వాత మీ శ్రీమతికి తెలిసిందే ఈ లవ్ లెటర్ల వ్యవహారం రాసి పెడతాం. పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిలు ఇంటికి రావడం అంటే కొంచెం పెద్దగా చదువుకోలేని అమ్మాయి కాబట్టి, పైగా మేనకోడలు, చిన్నప్పటి నుంచి నా తత్వం తెలుసు. మా ఆయన పెద్ద రచయిత కాదు, వాళ్ళందరూ రాత్రి 1 o'clock ఫోన్ చేయడాలు, ల్యాండ్ లైన్స్ ఉండి అప్పుడు రాత్రి 1 o'clock ఫోన్ వస్తే నేను మాట్లాడుతుంటే అవతల నా తర్వాత అమ్మాయి మాట్లాడుతూ వీళ్ళ తర్వాత ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నాను. వద్దు మీరు రాయడం మానేయండి, దరిద్రం నేను తట్టుకోలేకపోతాను, మీరు నాకు దక్కుతారు. డబ్బులు వచ్చేటప్పుడు దరిద్రం వద్దు, కొంచెం భాగ్యం, అది దరిద్రం కాదు, కంటిన్యూ చేద్దాం. బట్ వాళ్ళు అలా అభిమానించినప్పుడు మనం రెస్పాండ్ చేయకపోతే అది కొంత నాకు నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎంత లిమిట్ వరకు నేను ఉండాలో ఆ లిమిట్ నేను చూసుకొని ఉంటాను, నేను ఇబ్బంది పెట్టనని చెప్పి ధైర్యం చెప్తే. అంటే ఈ రచనలు వ్యాసంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా డబ్బు వీటి మీద పెద్ద ఇది ఉండదు, కానీ మీరు కసితోటి డబ్బు కోసమే రాసినటువంటి డబ్బు కోసమే రాశాను. డబ్బు కోసమే అంటే రాసి బాగా పాపులారిటీ వస్తే ఆటోమేటిక్గా పెద్ద రైటర్ అనిపించుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నది పాయింట్. నేను పాపులారిటీ అన్నది నాలో ఉన్న ఆ టాలెంట్ని జనాలు యాక్సెప్ట్ చేసేసరికి నౌ ఐ కెన్ గో దిస్ వే అనే పద్ధతిలో ఫిక్స్ అయ్యాను. అక్కడ నుంచి వెర్స్టైల్ సబ్జెక్ట్స్, పాముల మీద బ్లాక్ మాంబా, తర్వాత ర్యాబీస్ జబ్బు మీద డాగ్స్ మీద సబ్జెక్టు, ఇవన్నీ రాసేటప్పుడు కథలో సెపరేట్ ఇన్ఫర్మేషన్గా కాకుండా కథలో ఇన్కార్పొరేట్ చేసేవాడిని. సో కథలో అది భాగం ర్యాబీస్ అనే ప్రాబ్లం అది. సో అది కరిస్తే వచ్చి ఒక ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అయింది అంటే కుక్కలను పెంచుకుంటాం, ఫెయిత్ఫుల్ యానిమల్స్ కాబట్టి, బట్ వాటి విషయంలో కూడా మనం
తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల కోసం పాజిటివ్గా ఒక సందేశాత్మకంగా మంచి రొమాంటిక్గా పొయిటిక్గా అన్ని అందులో క్రియేట్ చేసేవాడిని. కాబట్టి అవన్నీ సక్సెస్ఫుల్ నావల్స్ అయిపోయి. కథా రచయితగా ఎన్ని కథలు రాశారు? కథా రచయితగానే 10 కథలు రాసి ఉంటాయి, 10-12 కథలు. తర్వాత నావల్గా ప్రమోట్ అయిన తర్వాత కథలు వదిలేశారు. కథలు వదిలేసాను. ఎప్పుడైనా స్పెషల్ ఇష్యూస్ ఉంటాయి కదా, దీపావళి సంచికలు వాటి రిక్వెస్ట్ చేస్తే ఒక కథ అర్జెంట్గా రాసి. నాటకాలను వదిలేశారు. నాటకాలు ఒక్కొక్క మెట్టి ఎక్కేసి ఒక్కొక్క దాన్ని వదిలేసుకుంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత నవలలు రాయటం తగ్గించారు? నవలలు రాయడం తగ్గించలేదు, నవలలు కంటిన్యూ చేశా. ఒక స్టేజ్కి వచ్చాక ఇటు హెచ్ఎంటీ జాబు, ఇటు నవలలు కొంచెం సినిమాలతో పాటు సీరియల్స్ కూడా మొదలయ్యాయి, టీవీ సీరియల్స్. సో దాంతో ఈ బిజీలో కొన్ని కథ, కొన్ని స్క్రీన్ ప్లే, కొన్ని డైలాగ్స్ ఇవన్నీ రాసుకుంటూ హెచ్ఎంటీ ఉద్యోగం, మళ్ళీ ఇంట్లో రావడం, ఇవన్నీ చాలా సాధారణంగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలన్నీ వదిలేస్తుంటారు సినిమా ఫీల్డ్లో. కానీ ఏంటంటే మీరు ఆ ఉద్యోగాన్ని పట్టుకుని ఎలా పట్టడానికి కారణం ఏంటి? అంటే ధైర్యం లేక. సినిమా ఇండస్ట్రీలో నేను కంటిన్యూస్గా సక్సెస్ ఉంటుందని ధైర్యం లేక. అదే ఇది ఇక్కడ ఎప్పుడే అది పబ్లిక్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. అది వదిలేసి ఇక్కడికి వస్తే అటు ఇటు అయిందంటే ఏది ప్రాబ్లంలు పడతాననే ఫీలింగ్తో రామ్ గోపాల్ వర్మ అడిగాడు, మన గురుగారు దాసరి గారు అడిగారు, మనీ వచ్చి కదా మీ అంత ధైర్యం నేను చేయలేని గురించి, నేను ఇలాగే ఉంటా, మీరు పిలిచినప్పుడు వస్తాను, వీలైతే రాస్తాను, మళ్ళీ నా ఉద్యోగం. కానీ వృత్తి ప్రవృత్తి మధ్య బాగా నలిగిపోయి ఉంటారు. బాగా నలిగిపోయాను, బాగా సఫర్ అయ్యి ఉంటారు. బాగా సఫర్ అయ్యాను. సఫర్ అయినా అది ఎంజాయ్ చేశాను. ఆ సఫరింగ్ కూడా ఒకసారి ఎంజాయ్మెంట్ అవుద్ది, ఎందుకంటే మనం ఏ రిజల్ట్ ఆశిస్తున్నామో అది దక్కినప్పుడు అది డెఫినెట్గా ఎంజాయ్మెంట్ అవుతుంది. ముఖ్యంగా నవలా ప్రపంచంలో మీ గ్రోత్ అనేటువంటిది కూడా చాలా ఇన్స్పైరింగ్. వీడేవాడండి బాబు నిన్న కాక మొన్న వచ్చి ఈ స్థాయికి వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక ఐబ్రో లిఫ్టింగ్ అనేటువంటిది జరిగింది ఆ రోజుల్లో. నాకు కూడా కొంతగా గుర్తుంది లేలగా. సో అది ఇన్స్పైరింగే కాదు, కొంచెం అసూయ దేశాలను కూడా నింపింది. దీనికి అనుబంధంగా ఇంకో ప్రశ్న ఏంటంటే, సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు, అసూయ ద్వేషాలు వీటన్నిటిని రకరకాలుగా విశ్లేషించేటువంటి వాళ్ళు రచయితలు. ఒక్కొక్క విలువల్ని, మానవతా విలువల్ని కానీ, లేకపోతే స్నేహం, అభినందన, ఆప్యాయత, వీటన్నిటిని చెప్పేటువంటి ఒక గొప్ప వ్యక్తి సమాజంలో రచయిత. కానీ ఆ రచయితలలో ఉన్నన్ని రచయితలు, ముఖ్యంగా ఈ నవలా ప్రపంచంలో ఉన్నన్ని రాజకీయాలు, కుళ్ళులు, కుతంత్రాలు, కుట్రలు మరి వేరే రంగంలో కూడా కనిపించవన్నంత ఇదిగా అనిపించేది ఆ రోజుల్లో. నిజమేనా? అది ఎంతవరకు నిజం? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు ప్రత్యేకించి ఇది చాలా అప్లికబుల్, నాకు ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే చాలా దశాబ్దాలుగాను లేకపోతే కొన్ని సంవత్సరాలుగాను బాగా రిజిస్టర్ అయిపోయి ఎస్టాబ్లిష్ అయిన రైటర్స్ అందరూ సడన్గా ఎవడో పక్కకు వచ్చి కొంచెం పోటీగా నిలబడ్డాడంటే కొంచెం కొద్దిగా షాక్ అవుతారు. నా ఇచ్చిన షాక్ కొద్దిగా చాలా ఎక్కువగా. సో తర్వాత నెక్స్ట్ నవల్ తర్వాత విపరీతం గట్టి చూసేసరికి కొమ్మన పెళ్ళిపోతారు ఈ ఫాలోయింగ్. అంటే ఇవి ఒక రకంగా నేను ఎప్పుడు అది పట్టించుకోలే, బట్ అవకాశం వచ్చింది కాబట్టి నేను కాన్సన్ట్రేట్ చేస్తుంటే వీడిని ఎలా తొక్కేయాలనేది కొంతమంది రచయితల్లో ఒక ఆలోచన బయలుదేరి దానికి ఒక పెద్ద వ్యూహాలు, పథకాలు ఇవన్నీ వేస్తుంటే ఇది ఇందులో ఒక రైటర్ జాలిపడి, పాపం నువ్వు ఇంత ప్రయత్నిస్తే కానీ నీకు అటు పబ్లిషర్స్ నీ బుక్స్ పబ్లిష్ చేయరు, ఎడిటర్స్ కూడా నేను యాక్సెప్ట్ చేయరంటే భయం వేసింది. బట్ నేను ఎడిటర్స్ అంతతో వాళ్ళు ఏమైనారు, వీళ్ళంతా రీడర్స్ మీ వెంట ఉన్నంతకాలం మేమేం ఆపలేమండి, మిమ్మల్నే కోరుకుంటాం, మీరు ఎందుకు భయపడతారంటే వీళ్ళందరూ నేను ఏం చేయాలో నాకు అర్థం కాలే. కోపం వచ్చింది, బాధ అనిపించింది. డైరెక్ట్ నవల్స్ రాసా జోరుగా. అంటే ఈ సీరియల్స్ 3 సీరియల్స్ ఫస్ట్, తర్వాత ఫస్ట్ నవలకి ఎప్పుడు వెళ్ళారు? ది రైటర్ నవల, డైరెక్ట్ నవలకి ది రైటర్ రాసిన తర్వాత మనకు రేంజ్ బాగా పెరిగింది రెమ్యూనరేషన్ సైడ్. పబ్లిషర్స్ నెక్స్ట్ ఇయర్ రాసేది కూడా ఈ సంవత్సరం అడ్వాన్స్లు ఇచ్చే రేంజ్. సో అలాంటి డైరెక్ట్ నవల్ అంటే 15-20 రోజుల్లో రాసేయచ్చు. సీరియల్గా వచ్చి 6 నెలలు 7 నెలలు 1 ఇయర్ తర్వాత రాసే డైరెక్ట్ క్యాష్ వచ్చే ఛాన్స్ డైరెక్ట్ నవల్స్కి ఉంది. సో పబ్లిషర్స్ మరి వెంట పడుతున్నారు. సో ముద్దు వచ్చినప్పుడు సంకెక్కాలనే పద్ధతిలో దడదడమని రాసేసి. ఆ ఫస్ట్ నవల ఏది? డైరెక్ట్ నవల? డైరెక్ట్ నవల్ ఫస్ట్ ది జడ్జిమెంట్. చాలా మంచి పేరు వచ్చిందండి, మంచి నవల. సీరియల్ గా వచ్చినవి నవలగా రావటం జరిగిందా? డెఫినెట్ సీరియల్స్ అన్ని నవలగా, అది కంపల్సరీ. సీరియల్ గా ఇక్కడ పత్రికలు కొంత డబ్బు ఇస్తారు, పబ్లిషర్ మరింత ఎక్కువ డబ్బులు ఇస్తాడు. అది కూడా ఇన్ని వేలకి ఇన్ని కాపీలకి ఇంత అని. బట్ నేను మొత్తం లైఫ్ టైం రైట్స్ లాగా అందరికి ఇచ్చేసి మొత్తం ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి అలా కలెక్ట్ చేయబట్టి ఐ కుడ్ పర్చేజ్ ఫ్లాట్ ఇన్ అమీర్పేట. సో దాని తర్వాత వీళ్ళందరూ ఇలాగ అసూయపడుతుంటే వాళ్ళందరినీ గృహప్రవేశానికి పిలిచాను. పిలిచిన తర్వాత అందరూ చాలా బాగుంది, ఇల్లు బాగా ఫ్లాట్, ఇది బాగానే చేసి చాలా అచీవ్మెంటే ఇంత తక్కువ దీంట్లో అంటే ఇదంతా మీ చల్లవే కదా సోదరులారా. ఏం చేశారు నేను అడిగా, మీరంతా చేసిన ప్రయత్నానికి మీ మీద కోపం రాలేదు, ఆ బాధను పాజిటివ్గా డైవర్ట్ చేసుకొని
ఇది ఇలా వర్కౌట్ చేశాను. మీరంటూ రెచ్చగొట్టకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది కదా, ఫ్లాట్ కొనేవాడిని కాదు. మరోసారి రెచ్చగొడితే ఇంకో ఫ్లాట్ కొనుక్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని తిట్టను, ఎలా రెచ్చగొట్టదని కోరుకుంటాను. బస్సు నేను కాదు, వీడు కాదు, నేను. అదే అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చేది అప్పట్లో, ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్స్ ఎనిమీ. ఎవరు వాళ్ళు, కొంచెం పేర్లు చెప్పుకోవాలి. పేర్లు బాగుంది, చెప్పండి పర్లేదు. అంటే నేను అనేది ఏంటంటే అందులో ఒకరిద్దరు చచ్చిపోయారు, కొందరు బ్రతికి ఉన్నారు. కానీ బట్ వాళ్ళందరూ నా తర్వాత నేను అందరితో చాలా స్నేహంగా ఉండేవాడిని. వాళ్ళ మనసులో ఎంత ఉక్రోషం ఉన్నా బయటికి మాత్రం చాలా లోపల కత్తులు చేతిలో గుత్తులు మామూలు విషయం. మిమ్మల్ని ఆ రోజుల్లో హూ ఈజ్ యువర్ కాంపిటీటర్ అంటే ఏం చెప్తారు? వీరేంద్రనాథ్. వీరేంద్రనాథ్ కదా. వీరేంద్రనాథ్ కూడా అనుకునేవాడు నేనే కాంపిటీటర్. సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్. తర్వాత నా భాష చూసి భయపడేవారు రీడర్స్, వీళ్ళు కూడా రైటర్స్ భయపడాలి, నేను డిఫరెంట్గా ఉండాలని కొంచెం పొయిటిక్ లాంగ్వేజ్. ఇప్పుడు అమృతం కురిసిన రాత్రి రాసిన తిలక్, ఆ పొయిటరీ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో పొయిటరీ టైపులో రాసేవాడిని. సో ఆ ప్రాబ్లంతో ఏమైందంటే వీళ్ళు రెగ్యులర్గా రాసే ఫార్మేట్కి నేను రాసే శైలికి శిల్పానికి చాలా తేడా వచ్చేసేది. ఈయన ముందు తిట్టుకున్నారు, తర్వాత అలవాటు పడ్డారు, తర్వాత పెద్ద రైటర్. నన్ను కమర్షియల్ రైటర్. మీ జనరేషన్లో ఇప్పుడు ఎండమూరి గారు కానీ మీరు కానీ మిగతా రచయితలందరూ కూడాను సైంటిఫిక్ కంటెంట్ని నవలగా కన్వర్ట్ చేసుకుంటూ రాసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సైంటిఫిక్ దీంతో వెళ్ళిపోయే వాళ్ళు ఈ ఫ్రేమ్లోకి తీసుకురావడం అనేటువంటిది చాలా క్లిష్టమైన పని. ఆ విధంగా మీరు రాసిన నవలు ఏమిటి? ఆల్మోస్ట్ చాలా నవల్స్ నేను ఒక నవలకి ఇంకో నవలకి పోలిక ఉండదు. పాముల మీద బ్లాక్ మాంబా అంటే ఇండియాలో ఒక సైంటిస్టు పాము కాటల తర్వాత ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి ఒక ఆయింట్మెంట్లు తయారు చేయాలని పాముల మీద రీసెర్చ్ చేస్తూ ఆస్ట్రేలియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఒక పాముని తెప్పించుకుంటాడు, బ్లాక్ మాంబా, మోస్ట్ పాయిజనస్ స్నేక్ ఆన్ ది ఎర్త్. ఆ పాము హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో మిస్ అవుద్ది, పార్సిల్ వచ్చి అది హైదరాబాద్లో ఎంటర్ అవుద్ది. ఏ రోజు ఎవరింటికి ఎంటర్ తెలియదు. ఇంత ఆ సబ్జెక్ట్ బాగా దాని మీద స్నేక్స్ మీద టాక్సికాలజీకి సంబంధించిన ప్రొఫెసర్లు కలిసి అప్పుడు ఇంత నెట్లో కొట్టిగానే ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. సిటీ సెంటర్ లైబ్రరీకి వెళ్ళి ఇప్పుడు ర్యాబీస్ గురించి రాగానే డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్స్ని సబ్జెక్టులు చాలా రెఫరెన్స్లు తీసుకుని ఒక పరిశోధన ఉండేది. ఆ తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద వాటి మీద ఇప్పుడు అసురవేదం, గోరువెచ్చని సూర్యుడు, ఇవన్నీ నేను రాసినవి. ఒక ఇండస్ట్రీ, ఒక ఆడపిల్ల మొత్తం డామినేటింగ్ మేల్ క్యారెక్టర్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ ఆ ఇండస్ట్రీని ఎలా నిలబెట్టింది. అందులో నాకు హెచ్ఎంటీలో ఉన్న మేనేజర్గా ఉన్న ఎక్స్పీరియన్స్తో ఇవన్నీ నేను అందులో ఇన్కార్పొరేట్ చేసేవాడిని. చాలామంది ఇండస్ట్రియలిస్టులు కూడా నాకు పిలిచి పార్టీలు ఇచ్చేవారు. ఈ సబ్జెక్ట్ నీకు ఎలా తెలిసి? నాకు హెచ్ఎంటీలో చేసే జాబ్ అది. మనం జాబ్ చేయడమే కాదుగా, రైటర్ అంటే కొంచెం సృజనాత్మకంగా ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుండే, ఒక యూనియన్ లీడర్ కానీ ఒక మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ అవన్నింటినీ కొంచెం లోతుగా విశ్లేషించి ఆలోచించేవాడిని. కాబట్టి అది రచనలో నేను ఎక్కువ ఇన్కార్పొరేట్ చేశాను. క్రియేటివిటీ విత్ సైంటిఫిక్ అప్రోచ్ అనేటువంటి రెండింటిని మిళితం చేయడం అనేది అప్పట్లో 80s లో మీ రచయితలందరిలో. సరే, యూ హ్యావ్ ఆల్సో ఎంజాయ్డ్ ఎ గ్రేట్ అప్లాజ్ ఫర్ దట్. తర్వాత నవల చచ్చిపోయింది అంటే ఏం చెప్తారు? ఆ వైభవం, ఆ రోజులు, ఇది ఆ క్రేజ్ చచ్చిపోయింది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ప్రింట్ మీడియా నుంచి విజువల్ మీడియాకి వచ్చేసరికి చదివే వాళ్ళు తగ్గిపోయారు. అప్పుడు అంతకుముందు అమ్మాయిలు ఉత్తరాలు రాసేవారు, మీరు రాసిన వాక్యాలు అండర్లైన్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరో గుర్తు రాగానే మళ్ళీ పేజీ వెనక్కి తిప్పి నేను అండర్లైన్ చేసిన వాక్యం కొన్ని క్షణాల పాటు అలా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. అది మిస్ అయిపోయినప్పుడు అంటే వాళ్ళకి కొన్ని అనుభూతులు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకసారి ఒక సీరియల్ మొదలైందంటే అటెస్ట్ వెళ్ళిపోతుంటుంది. మనం ఆగి పుస్తకంలో చదివేటప్పుడు ఆగి మళ్ళీ వెనక్కి తిప్పి ఇంకోసారి చదివి ఆ పొయిటరీ బాగుందని మరోసారి చదివి ఈ అప్రోచ్కి ఛాన్స్ లేదు, అలా వెళ్ళిపోతుంటాయి అంతే. సో అంచేత రీడింగ్ హ్యాబిట్ బాగా తగ్గిపోయింది. నవల అనేటువంటిది మీరు లాస్ట్ నవల రాసి ఎంతకాలం అయింది? 16 years అయింది. 16 years. లాస్ట్ నవల ఏది మీది? లాస్ట్ నవల ఏకాంతానికి అటు ఇటు. మెయిన్ రీజన్ రీడబిలిటీ అనేటువంటిది అంటే పబ్లిషర్స్ పారిపోయారు. అప్పుడు ఎవరైతే మా వెంట పడేవారో ఆ పబ్లిషర్స్ ఇప్పుడు లేరు, వాళ్ళకి ఇన్కమ్ లేదు. సో పబ్లిషింగ్ చేసిన తర్వాత బుక్స్ ఊరికిన గదుల్లో పెట్టుకుని కూర్చోవడం కంటే చాలా వరకు డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్కి వచ్చింది. అందుకే మనం ప్రక్రియ మార్చేసేవాళ్ళం. ఇది
ఫెయిల్ అవుతుందంటే ఇమీడియట్గా స్క్రీన్ ప్లేకి వెళ్ళాడు, ఇది తప్పితే డైలాగ్కి వెళ్ళాడు, డైలాగ్ తప్పితే కథలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అభినందించాల్సిన విషయం, ఎవరు లేరు ఇండస్ట్రీతో, ఫిలిం ఇండస్ట్రీతో కానీ టీవీ రంగంతో కానీ సినిమా రంగంతో కానీ కంటిన్యూ అయినటువంటి రచయితలు ఎవరు లేరు. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అప్పట్లో ఒక క్రేజ్, ఆయనకు ఒక నవల రచయితగా ఎంత ఉందో సినిమా రచయితగా కూడా ఉంది. కానీ ఒక ప్రొఫెషనల్ యాటిట్యూడ్తో సినిమా రంగంలో కంటిన్యూ అవుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ రైటర్ అంటే కమ్మనపల్లి గణపతిరావు పేరు వినిపిస్తుంటుంది. వాట్ ఈస్ ద రీజన్? ఎట్లా మీరు దాన్ని ఇది చేయగలిగారు? ఎందుకంటే 40 సినిమాలకు దాదాపు మీరు డైరెక్ట్గా మీ నవల్ అయితే కావచ్చు, మీ రచనా సహకారం అయితే కావచ్చు, స్టోరీ కాంట్రిబ్యూషన్ అయితే కావచ్చు, యూ హ్యావ్ ఏ లాంగెస్ట్ జర్నీ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే నేను దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే షార్ట్ టైంలో మంచి ఫ్రూట్ఫుల్ సబ్జెక్టులు ఇవ్వగలడు. అక్కడ సినిమా ఇండస్ట్రీ అలవాటు ఏంటంటే ఒక స్టార్ హోటల్ బుక్ చేసి ఒక 5-6 నెలలు కూర్చొని రోజు హ్యాపీగా డిస్కషన్, గంట, సాయంకాలం పార్టీ, తర్వాత నెక్స్ట్ డే వస్తాం. దీనికి అలవాటు పడిపోయారు. నేను వెళ్ళిన తర్వాత 10-15 రోజుల్లో కంటెంట్ అంతా ఓకే చేసేవాడిని. ఆ కరెక్షన్స్కి ఇంకోసారి సిట్టింగ్కి వెళ్ళేవాడిని అంతే. ఈ 10 రోజుల తర్వాత నేను వెళ్ళిపోతా, నాకు ఇచ్చి సెలవులు అయిపోయాయి. అది ఉండటం వల్ల మీలో ఆ ఫాస్ట్ రచయిత వెనక అది ఒకటి జరుగుతుంది. మళ్ళీ అక్కడ సెలవు పెట్టే రూమ్ లో, స్టార్ హోటల్లో రూమ్ లో కులుకుతా కూర్చుంటే పనులు కావు అటు వెళ్ళాలి. కాబట్టి యూఆర్ ద ఫాస్టెస్ట్ రైటర్ కావటం అనేటువంటిది నాకు చాలా హెల్ప్ చేసింది. డెఫినెట్ గా రాంగోపాల్ వర్మ అన్నారు, దాసరి నారాయణరావు గారు అంటున్నారు, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాసు, వీళ్ళందరితోటి ఈ రోజున అప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా మీకు ఒక బిగినింగ్ జర్నీ ఉంది. ఒక విధంగా సినిమా ఇండస్ట్రీలో ఇంత రిలేషన్స్ ఉండి కంటిన్యూ అయినటువంటి వ్యక్తిగా మీకు మంచి గుర్తింపు ఉంది. అసలు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ స్టార్ట్ అయింది విత్ అభిమన్యుడు. అంటే అభిమన్యుడు సినిమా ఫస్ట్ హంసుదని నవల మన కట్టగడ్డ మురారి గారు, దాసరి గారి డైరెక్షన్లో చేయడం కోసం నవల తీసుకున్నారు. అప్పుడు సీరియల్ వస్తుంది ఆంధ్రప్రభలో. అది అదృష్టం ఏంటంటే నేను రాస్తానని ప్రొడ్యూసర్ దగ్గరికి అప్రోచ్ కాలే, వాళ్ళే నన్ను పిలిచారు. అందులో కట్టగడ్డ మురారి చండశాస్త్రుడు పిలిచిన తర్వాత దాసరి గారి డైరెక్షన్ అంటే అంత పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాడని ఉత్సాహం, భయం, ఆందోళన. ఇటు అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ఆయన బాగా రిసీవ్ చేసుకోవడం. ఆ తర్వాత నాకు ఎక్కడ లేని ఒక పెద్ద బ్రదర్ని చూసినట్టు, ఫాదర్ని చూసినట్టు ఆ స్ట్రెంగ్త్, సైకలాజికల్ స్ట్రెంగ్త్ క్రియేట్ అయింది ఆయనతో మాట్లాడాక. అంత పెద్ద డైరెక్టర్ అయినా వీడెవడో నవల్స్ రాసుకుంటూ మన దగ్గరకు వచ్చాడని అనుకోలేదు, పక్కన కూర్చోబెట్టుకుని స్టేజ్కి తీసుకుని. సో అది కంటిన్యూ అయిపోయింది. దాంతో ఆయన నాకు ఉన్నాడు ఒక గాడ్ ఫాదర్గా అని చిన్న మానసిక ధైర్యం కూడా పక్కన ఉండేది. సో తర్వాత ఇప్పుడు పర్టికులర్గా చెప్పాలంటే కృష్ణరాజు గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఒక నవల సినిమా తీయాలనేసి నా చేత నవల రాయించి మేజర్ సంగ్రామ్ అని. ఆయన తర్వాత తీయలేకపోయాడు, ముహూర్తం షాట్ ఏదో చేశారు. ఆయనతో చాలా అద్భుతమైన ర్యాపో క్రియేట్ అయింది. అప్పుడు చిరంజీవి గారు వచ్చిన దండ వేసే ఊరికి ఆ ఫంక్షన్కి ఆయనే ఇనాగ్రేట్ చేశాడు అది ముహూర్తం షాట్కి. సో ఇవన్నీ జరిగిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఈ పెద్దవాళ్ళతో కలిసినప్పుడు అక్కినేని నాగేశ్వర గారితో, కలెక్టర్ గారు అబ్బాయి రాసినప్పుడు కానీ ఇలాంటి మహానుభావులతో పరిచయం అన్నది నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా చైల్డ్హుడ్ నుంచి కూడా ఎప్పుడైనా సినిమా యాక్టర్ని చూస్తానా, చూస్తే సరిగ్గా తాకితే ఎలా ఉంటుందని ఫీలింగ్లో ఉండేవాడిని. అలాంటి అందరితో నేను చాలా బాగుండేవాడిని. కారణం వాళ్ళ బలహీనతలతో కావడం, వాళ్ళ బలాలు ఏమిటో తెలుసుకుని అవే మాట్లాడేవాడిని. నాకు ఎప్పుడు భజన చేయడం అనేది ఎక్కడ అలవాట్లేదు. ఆయన బలాన్ని చెప్పేవాడిని. తర్వాత వాళ్ళ దగ్గర ఎలా ఉండకూడదో తెలుసుకున్నా, ఎలా ఉంటే వాళ్ళు ఇష్టపడతారో తెలుసుకున్నా. ఇది కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఆ విధంగా నేను చాలా మందికి, నాగేశ్వర గారికి కానీ, దాసరి గారికి కానీ, అందరికీ ఆత్మీయుడే. ఇందాక మన పవన్ కళ్యాణ్తో అప్పటికి కుట్టి కళ్యాణే, పవన్ లేదు. తర్వాత ఆర్టిస్ట్ చిరంజీవి గారు ముగ్గురు మంగాళ్ళు సినిమాకి సత్యానంద చెప్పాడు, లవ్ ట్రాక్లో కొంచెం ఫ్రెష్గా రాస్తున్న నావల్స్ కొమ్మనాపల్లి, కొంచెం ఆయన దగ్గర కంటెంట్ తీసుకుందాం అని పిలిస్తే చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్లారు. మెడ్రాస్లో కూర్చున్నాం. చిరంజీవి గారు, నేను, సత్యానంద్, నాగబాబు వీళ్ళందరూ కూర్చున్న తర్వాత డిస్కషన్ అంతా అయిన తర్వాత ఆయన అంత లవ్లీగా బిహేవ్ చేశారంటే ఏసీ డైరెక్ట్ కొట్టేస్తుంటే నీకు చాలా ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పొచ్చు కదని తీసుకొచ్చేలా కూర్చోండి. డిస్కషన్ అంత అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం అన్న తర్వాత నన్ను డ్రాప్ చేయడానికి కళ్యాణ్ పంపించాడు కార్లో, నన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేయడానికి. అప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, మీ బ్రదర్ ఇంత పెద్ద హీరో కదా అంటే ఆర్టిస్ట్ని అవ్వాలనుకుంటున్నాను. అప్పటికి కాలేదు కాలే ముగ్గురు మనగాల టైం, ముగ్గురు మనగాలు అప్పటికి ఇంకా కాలే, ఊరికే డ్రాప్ చేసేవాడు కళ్యాణ్.
ఇప్పుడు పవన్ కళ్యాణ్. మీ అంబిషన్ ఏమిటి, మీరేం కావాలనుకుంటున్నారు కళ్యాణ్ అంటే, ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అని. అంటే కొంచెం అవుతాడు ఆయన అనిపించేది. బట్ ఈ రోజు ఆయన పరిస్థితి అప్పట్లో అసలు ఒక ఇది లేదు, చాలా చిన్న వయసు చిన్నపిల్లలు కూడా చాలా చిన్నపిల్లడుగా ఉండేవాడు. ఫేస్ లో కూడా మెచ్యూరిటీ కానీ ఇది కానీ కనిపించేది కాదు. అవును. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడికో కలిసారా తర్వాత ఎప్పుడైనా? లేదు, మళ్ళీ కలాలి. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ రోజున ఒక రచయితగా, ఒక దర్శకుడుగా ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి గురూజీ అనే స్థాయికి వెళ్ళిపోయాడు. తనతో కూడా మీకు ఒక జర్నీ ఉన్నట్టుంది. ఉంది. ఎట్లా ఏంటంటే, నేను హెచ్ఎంటీలో జాబ్ చేస్తూ సినిమాలకు రాసేటప్పుడు నావల్స్ ఎక్కువ రాసేవాడిని కదా. ఇతను నావల్స్ చదివి అలవాటు ఎక్కువ త్రివిక్రమ్ శ్రీనివాస్కి. సో ఆ నావల్స్ చదివిన తర్వాత అక్కడెక్కడో అడ్రస్ అది చూసుకొని మన అమీర్పేట మా ఇంటికి వచ్చేవాడు. అబ్బాయిలో అంత టాలెంట్ ఉందని కూడా నాకు తెలియదు. నేను ఎందుకు అబ్బా నా దగ్గర కాదు, నా వల్ల కాదు అంటే, మన ఆర్టిస్ట్ సునీల్ కమెడియన్ ఉన్నాడు కదా, కామెడీ ఆర్టిస్ట్ సునీల్, ఈయన ఫ్రెండ్. ఆయన వాళ్ళ బ్రదరు అపార్ట్మెంట్కి ఇంజనీర్, కొనుక్కున్న అపార్ట్మెంట్కి. దానికి జిఎస్ఎన్ రాజు గారిని చనిపోయాడు ఆయన. ఆయన తీసుకొచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఏదో ఒకటి ఇప్పించాడు సార్, భీమవరం నుంచి వచ్చాడు, కష్టపడుతున్నాడు అంటే. అందాక ఏం చేద్దాం అంటే, ముందు ఏదైనా సరే ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అంటే, మీకు తెలిసి గోపిచంద్ దాసరి గారి దగ్గర అసోసియేట్. సో మెరుపు సినిమాకి అప్రెంటిస్గా చేర్పించాను. అప్రెంటిస్గా చేర్పించేసరికి అది కొన్నాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ అక్కడేదో కొంచెం ఇబ్బందులు వచ్చాయి. అది చిన్న బడ్జెట్ సినిమా. నా దగ్గరికి వచ్చి రైటర్గా అంటావు, నువ్వు ఎంఎస్సీ చేస్తుంటే నీకు ఇబ్బంది కదమ్మా, నువ్వు ఆలోచించుకో, ఇది మంచి ఇండస్ట్రీ కాదు, ఇక్కడ నువ్వు ఉన్న క్వాలిఫికేషన్ తగ్గట్టు పైకి గోల్డ్ మెడలిస్ట్. సో అంటే, లేదు సార్ నేను రాస్తాను. నువ్వు ఎప్పుడైనా రాసావా, పబ్లిష్ అయ్యాయి అంటే ఏమీ లేదండి. మరి పబ్లిష్ కాకుండా రైటర్కి ఎలా చెప్పుకోగలరు? ఇప్పుడు నేనంటే ఏదో కొన్ని రాశాను కాబట్టి ఈయన రైటర్ అనుకుంటారు. అంటే ఏం చేయమంటే, కథ రాసి పట్టుకురాను. నువ్వు రాయగలవు లేదు నేను చూడాలని. ది రోడ్ అని ఒక కథ రాసి, ది రోడ్ అని జర్నీకి అది నేను రోడ్ అని. ది రోడ్ అని టైటిల్కి వస్తే నేను అదిరిపోయాను, భలే రాశాడు అనిపించింది. వెంటనే ఆంధ్రజ్యోతి ఫోన్ చేసి ఎడిటర్కి, ఇది పబ్లిష్ చేయండి అన్న. పబ్లిష్ చేసిన తర్వాత చాలా పొలికించిపోయాడండి. ప్రింట్ మీడియాలో ఫస్ట్ టైం ఆయన పేరు చూసుకున్నది. సో చూసుకున్న తర్వాత నేను అన్నా, ఇప్పుడు ఒక కథ రాసావు, కథ పబ్లిష్ అయింది, ఇలాంటి నేను చాలా కథలు ఇంత ముందు రాశానని చెప్పుకోవడానికి బాగుంటుంది, ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది కాబట్టి. సో అక్కడి నుంచి నెమ్మదిగా భరణి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, ఇండిపెండెంట్గా 2 సినిమాలు చేసిన తర్వాత వాళ్ళకి మన పోసాన్ దగ్గర అసిస్టెంట్గా కంటిన్యూ చేయడం. బట్ ఇప్పటికీ కూడా ఆ స్థాయికి ఎదిగినా మనకు ఆ గౌరవిస్తుంటారు, అది ఆయన సంస్కారం. దాసరి గారితో మీ జర్నీ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి జర్నీ. అమ్మో, చేయబడి మిమ్మల్ని చాలా సందర్భాల్లో కలిసింది దాసరి గారి దగ్గర. అవును, మన ఇద్దరం ఎక్కువగా కలిసింది గురువు గారి దగ్గర. వెరీ బిగినింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమన్యుడు సినిమాతో ఆయనతో చేయటం వల్ల అంత పెద్ద జైంట్ పర్సనాలిటీ దగ్గర అంత ఆదరణ దొరకటం మీకు తర్వాత జర్నీ చాలా ఈజీ అయిపోయింది. చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే ఆ నవల హంసధ్వని ఆయన చదివి మంచి స్టైల్ ఉంది అనేది అని పక్కన అక్కడ అందరూ నిలబడడం, దూరంగా ఇలా నిలబడి, ఎవరు పక్కన కూర్చుని రైటర్స్ అంత లేరు నాకు తెలిసి ఆ రోజుకి. నన్ను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడితే అప్పుడే లేని ఎనర్జీ వచ్చేసింది. ఇక అక్కడి నుంచి ఆయన దగ్గర నేను ముఖ్యంగా నేర్చుకున్నది, ఆయన కథ నెరేట్ చేసేటప్పుడు ఆ టెక్నిక్ ఉంటుంది చూసి. ఇప్పుడు బాగా రాయడమే కాదు, సినిమా ఇండస్ట్రీకి టీవీ ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే బాగా చెప్పడం కూడా. బాగా చెప్పకపోతే, నీ మనసులో కరెక్ట్గా కమ్యూనికేట్ చేయకపోతే వాళ్ళు ఎంత ఇంప్రెస్ కారు. ఆయన దగ్గర నేర్చుకున్న అద్భుతమైన టెక్నిక్ అది. ఆ తర్వాత ఏదైనా నువ్వు ఫాస్ట్గా చెప్తావు అనేది ఒక ఇంప్రెషన్ సంపాదించుకున్నావు. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఈ ప్రాబ్లంకి ఏం చేస్తే బెటర్ అంటే ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ చెప్పేవాడు. చెప్పగానే ఇమీడియట్గా ఈయన ఏం చేసాడు, ఏ కథ అయినా మనం కంటిన్యూ చేస్తాం కాబట్టి, నాతో 10 రోజులు సెలవు పెట్టని ఊటీకి తీసుకెళ్ళిపోవడం, హోటల్లో అక్కడ జితేందర్ని వాళ్ళని పరిచయం చేయడం. అలాగే మంచి హిందీ ఆర్టిస్ట్ జఖ్మీ షేర్, ఐసీఎత్ ఈ సినిమాలు షూటింగ్ అప్పుడు 10 రోజులు 15 రోజులు ఆయన దగ్గర ఉండేవాడిని. స్టార్ హోటల్ ఫుడ్, మంచి ఫ్లైట్స్, గొడవ, ఈ కార్యక్రమం మంచి లైఫ్ ఒకటి లీడ్ చేశాను. ఆ తర్వాత ఆయన గాడ్ ఫాదర్ లాగా నాకు ఆల్మోస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా, నేను మహామేధావిని కాకపోవచ్చు కానీ డిస్కషన్లో నువ్వు పాయింట్ చెప్తే నేను అక్కడి నుంచి కొత్త ట్రాక్లోకి వెళ్తా. సో ఇలాంటి ఇంటరాక్షన్ కోసం నన్ను ఎప్పుడు ఆయన పిలిచేవారు. ఆయనతో మీ జర్నీలో లాంగెస్ట్ ఒక యాక్టివిటీ అంటే అభిషేకం సీరియల్.
అభిషేకం సీరియల్ మీరు సినిమాలో ఏమేం చేశారు ఆయనతో? సినిమా అంటే చాలా వరకు అభిమన్యుడు సినిమా ఒకటే ఫస్ట్ పిక్చర్. ఆ తర్వాత మామూలుగా డిస్కషన్ కాంట్రిబ్యూషన్స్ వెళ్ళాడు అంతే. ఆ తర్వాత ఏంటంటే అభిషేకం సీరియల్తో చాలా రోజులు అప్పుడు పద్మ గారు కూడా అన్నారు ఎక్కువ రావాలి ఈ సీరియల్, ఎక్కువ రోజులు రావాలి, నా పేరు ఎక్కువ రోజులు కనపడాలి. పాపం ఆవిడ నిజంగానే ఆ రోజు ప్రయాణం మొదలుపెట్టేటోడు. సీరియల్ అన్నది సినిమాకి డిఫరెన్స్. 70-80 సీన్లు రాసే సినిమాకి ఒక 10,000 సీన్లు రాసే డైలీ సీరియల్కి చాలా శ్రమ ఉంటుంది. ఒక సమస్య తీరిపోతూ ఇంకో కొత్త సమస్యను క్రియేట్ చేస్తే తప్ప ట్రాక్ కంటిన్యూ కాదు. అలాంటి ప్రయత్నంలో నేను సక్సెస్ఫుల్గా వెళ్ళాను. ఆయన బాగా ఇష్టపడేవాడు. ఎప్పటికప్పుడే ఏదో అల్లుతుంటాడు కొమనాపల్లి అని. నన్ను ప్రేమగా అనేవాడు గణ మహాక కాళిదాస్. ఆ విధంగా 2,319 ఎపిసోడ్స్ నేను రాశాను. అభిషేకం కాకుండా ఇంకా వేరే సీరియల్ చాలా చాలా చేశాను కదా. ఈటీవీలో అక్కా చెల్లెలు అంటే అమ్మ సీరియల్, ఫస్ట్ జెమినీ సీరియల్. అమ్మ సీరియల్ శరత్ బాబు మంజుల, దానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత అక్కా చెల్లెలు శ్రీ విద్య వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు. తర్వాత అపరంజి మన కిరణ్ కుమార్ జెమినీలో పెద్ద నాగబాబు వాళ్ళు చేశారు స్క్రీన్ ప్లే. సో ఎక్కువ స్క్రీన్ ప్లే రైటర్గా బాగా రిజిస్టర్ అయిపోయాను డైలీ సీరియల్స్లో. డైలాగ్ రైటింగ్ ఎప్పుడు చేయలేదు? చేశాను. చేసిన తర్వాత అది రోజు రాయాలి, నెలంతా రాయాలి. ఒక ఆర్టిస్ట్ రాలేదంటే మళ్ళీ సీన్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ బాధ కంటే ఒకేసారి స్క్రీన్ ప్లే రాసి ఇచ్చేస్తే నెలకు సరిపోయేటట్టు. అప్పుడప్పుడు కరెక్షన్స్ కోసం పిలుస్తారు తప్ప బాగా ఫాస్ట్గా ఆలోచించేవాడికి స్క్రీన్ ప్లే ఇచ్చి, అసలు ఆలోచించడం పెద్దగా లేనివాడికి మోస్ట్ డిఫికల్ట్ ఆ స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఒక సినిమాని కానీ సీరియల్ని కానీ ఎక్కడికో తీసుకెళ్ళేది, ఎక్కడికో అధపాతాలను దిగజార్చేది స్క్రీన్ ప్లే. అంటే అంచేత ఆ ఏరియాలో నేను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డా స్క్రీన్ ప్లే విషయం. ఇప్పుడు సినిమాలో దాదాపు 40 సినిమాలకు దాదాపు మీరు వర్క్ చేశారు కదా. వీటిలో వాట్ ఈస్ ద హైయెస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అంటే ఏంటి? సక్సెస్ రేట్ ఎంత? 75% సక్సెస్ రేట్ ఉంది. ఆ తర్వాత అందులో బాగా సక్సెస్ఫుల్ సినిమాలు అంటే మొండమూడి పెంకిపెళ్ళం విజయశాంతి ఉంది. తర్వాత కలెక్టర్ గారు అబ్బాయి నాగేశ్వర నాగార్జున. తర్వాత గోవింద రామ్ గోపాల్ వర్మ. ఇది కాకుండా ఆయన సక్సెస్ఫుల్ సినిమాలు గాయం కానీ మనీ కానీ నా కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. మనీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత 1 year పక్కన పెట్టేశారు వాళ్ళకి ధైర్యం లేక. అప్పుడు నన్ను ఒకసారి పిలిచాడు, తీసుకెళ్ళాడు. నేను వంశీ, కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు తను కూర్చుని. ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చిందంటే ఆశ్చర్యపోయారు. సెకండ్ హాఫ్ చాలా చండాలంగా ఉందన్న. ఏంటంటే ఒక డాక్యుమెంటరీ లాగా ఉంది. దాన్ని ఇంట్రెస్టింగ్గా ఏ క్యారెక్టర్ని అయితే బ్రహ్మానందం క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో లేదు. అదే సినిమాకి ఆగిపోయింది. అదే క్లైమాక్స్ వరకు నేను ఆ క్యారెక్టర్ అలా డ్రైవ్ క్రియేట్ చేసేసరికి అది ఇమీడియట్గా షూట్ చేసేటప్పుడు నేనే సీన్లు రాశాను. 21 scenes ఎంతో నేను సెకండ్ హాఫ్లో రాస్తే మంచి అద్భుతమైన పేరు వచ్చింది. సో మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగా పెరిగింది. మన రామ్ గోపాల్కి నాకు రామ్ గోపాల్ వర్మతో కలెక్టర్ గారు అబ్బాయి రాసినప్పటి నుంచి తెలుసు. అవును తెలుసు. అప్పటికి నోరు విప్పకుండా ఒక మూల సైలెంట్గా కూర్చునే విద్యార్థి, స్టూడెంట్ లాగా ఉండేవాడు. తర్వాత ఎప్పుడైతే మా ఇద్దరి మధ్య ఇంటిమసీ పెరిగిందో ఆ తర్వాత లామిరెట్ వాళ్ళ ఫాదర్ తీసుకుని కృష్ణరాజు గారి కొడుకు కదా వచ్చేసేవాడు. మీ ఇద్దరం కలిసి ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళని. నైట్ కాటేజ్ 1 బ్యాక్ సైడ్ రాళ్ల మీద కూర్చొని బీరు కొడుతూ సబ్జెక్టులు సినిమాలు డిస్కస్ చేసినప్పుడు తెలిసింది చాలా ఒరేషియస్ రీడర్ అని. చాలా ఇంగ్లీష్ నావెల్స్ గురించి వాటి గురించి నా నావెల్స్ గురించి డిస్కస్ చేసేవాడు. బట్ అద్భుతమైన బ్రెయిన్ అనేది ఆ రోజు నాకు అర్థమైంది. పబ్లిసిటీ తీసేయడానికి మీరు టచ్లో లేరా? ఉన్నాను, టచ్లో ఉన్నాను. శివాలో మీ కంట్రిబ్యూషన్? శివాలో ఏమీ లేదు. అయితే మళ్ళీ రంగీలలో ఉంది. రంగీలాకి 2 days తయారు చేసిన కదా. అంత సైలెంట్ రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఎంత వైలెంట్ అవడానికి కారణం ఏంటంటే ఆ రోజులో పబ్లిసిటీ అంటే పడేదాను. మన జర్నలిస్టులు ఎవరైనా అడిగి కొంచెం ఇంటర్వ్యూ కావాలండి శివ తర్వాత తెలుసు కదా, మీకు తెలుసు, దాక్కుని వాడు లోపల వద్దు రావు గారు ఇచ్చేవాడు కదా. వర్మతో ఇంటర్వ్యూ అంటే ఆ రోజుల్లో చాలా గగనం అన్నా కూడా ఒక పెద్ద కష్టం అచీవ్మెంట్. ఈరోజు ఎంత ఓపెన్ అయిపోయాడంటే మరి ఏమైందో తనకు నాకు అర్థం కాదు. అంత అంతర్ముఖుడిలా ఉండే మనిషి ఇప్పుడు ఓపెన్ అయిపోయి ఇష్టం వచ్చేట్టు పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. బాధపడతాం తప్ప ఓకే ఆయన యాటిట్యూడ్ ప్రకారం ఆయన నేను చేసేది కరెక్ట్ అనుకుంటాడు కాబట్టి మనం రెస్ట్రిక్ట్ చేయలేము. అప్పట్లో మీ ఇదిలో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? సినిమా ఫీల్డ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరెందుకు అనేవాడు నన్ను. ఎందుకు కానంటే నాకు ఇష్టం లేదండి, సెలవులు ఉండాలి కదండి. సెలవులు ఏంటంటే వదిలేసి వచ్చేయడం మనిషి అంటే ఆయనకి జీతం 1800 ఎంతో, ఏదో చిన్న కంపెనీలో పనిచేసాడు. ఇతనికి రామ్ గోపాల్ వర్మకి. రామ్ గోపాల్ వర్మ జీతానికి
అది ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీరింగ్ కదా ఆయన చేసింది. చేసేవాడు చిన్న శాలరీ, అది వదిలేసినా నీకు పర్వాలేదు, బట్ నేను వదిలేస్తే నేను ఇరుక్కుంటాను చెప్పి. మీరు ఏంటి మీ పద్ధతి నాకు అర్థం అంటే నేను అన్నా ఒక రోజు, గ్లాస్ పడిస్తే పగిలిపోద్ది, ఏంటంటే అది బ్రిటిల్ కాబట్టి. కాపర్ పడేసినా పగలదు, సాగుతుంది, అది డక్టైల్ కాబట్టి. సో అది ఎందుకు అలా ఉందంటే అలా ఉంటాయి, అది దాని క్యారెక్టర్, ఇది నా క్యారెక్టర్. మీరు విచిత్రంగా మాట్లాడతారండి, ప్రతిదానికి కన్విన్స్. సో ఇలాంటి డిస్కషన్స్లో, ఆర్గ్యుమెంట్స్లో. తర్వాత దయ్యం సినిమాకి నేను డైలాగులు రాశాను, టైటిల్ కార్డు ఉంటుంది. దయ్యంలో మీ హ్యాండ్ కూడా ఉందా? అంత ఫ్లాప్ హోటల్లో, అంత ఫ్లాప్ హోటల్లో మీ హ్యాండ్ కూడా ఉంది. రీజన్ ఏంటంటే అది కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అందరూ కలిసి అక్కడ మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఏదో అరేంజ్ చేసినప్పుడు మేమిద్దరం బయలుదేరాం ఇక్కడ నుంచి. నన్ను కూడా తోడు రమ్మన్నాడు. తోడు వెళ్తుంటే సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళేసరికి ఇక్కడ నేను ఫామ్ ల్యాండ్ కొన్నాను, చూపిస్తానని తీసుకెళ్ళాడు. అంతా బాగుంది, చూస్తే అక్కడ సమాధి ఉంది. ఇదేంటి ఇక్కడ ఉందంటే వెరైటీగా ఉంది కదా అంటాడు, అన్ని విచిత్రమైన. అన్న తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఇదేదో సినిమా రైటర్ అంటే నీ థింకింగ్కి భూతాలు ప్రేతాలు సినిమాకి తగ్గట్టు ఒక సమాధి నిజంగా ఉందో సమాధి చేయించి అంటే నిజంగా సమాధి అండి, దాంతో కలిపే కొన్నాను అంటాడు. వెళ్ళేటప్పుడు ఫస్ట్ హాఫ్ రాస్తాం దెయ్యం, అక్కడే టాపిక్. విజయవాడ వెళ్తే ఫస్ట్ హాఫ్ టేప్ చేసి తిరిగి వచ్చేటప్పుడు సెకండ్ హాఫ్. అయితే ఆయన ఎప్పుడు కూడా కథలు డిస్కస్ చేసిన తర్వాత అదే సినిమా తీయడు. అంటే నేను కళ్ళద్దాలు టెక్కులు ఇవేంటి బాబు తీయాలి కానీ పద్ధతులు అని మాట్లాడినా, లేదు అలాగే ఉంటే వెరైటీ నేనేం తీసినా చూస్తారు ఇప్పుడు జనాలకు, నేనంటే అంత ఇంట్రెస్ట్ ఉందనే ఫీలింగ్తో మాట్లాడేవాడు. సో అలాంటి ఫీలింగ్తో ఉన్నప్పుడు మనం ఎలా రెస్ట్రిక్ట్ చేస్తాం, ఆపలేం కదా. అంటే మన చేతుల్లో డిస్కషన్ వరకే ఉంటాడు. ప్రొడక్షన్లోకి వెళ్ళేసరికి అప్పుడు ఏదో రాత్రి ఇంకో సినిమా తీస్తే ఆ పాయింట్ ఏదో ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయాలని తాపత్రం. దీనికంటే పెద్దది ఏమిటంటే గోవింద గోవింద పెద్ద జోకు. ఆయన వాళ్ళు టైటిల్ పెట్టిన తర్వాత గోవింద గోవింద అని టైటిల్ పెట్టి నాకు ఇంటికి నాగార్జున గారు మన ప్రొడ్యూసర్ గారు ఏమన్నా అశ్విని దత్ గారు వీళ్ళిద్దరు పిలిచారు. అశ్విని దత్ గారు ఏమన్నారంటే, నాగార్జున మేము చెప్తే వినండి రాము, మీరు కొంచెం కన్విన్స్ చేయండి అంటే. ఎందుకని ఏం కన్విన్స్ చేయాలి, కథ అయిపోయింది. అది కాదు, గోవిందా గోవింద అని టైటిల్ పెట్టి మమ్మల్ని అడుగుతున్నాడండి ఈ టైటిల్ అంటే. అశ్విని దత్ అంటే దెయ్యం ఇప్పుడు చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళాడు గోవింద గోవింద అని దించుతుంటారు. అది బాగోదండి, మీరు చెప్తే కొంచెం కన్విన్స్ అవుతాడు అంటే. ఎలా చెప్పాలి, ఈయన సరిగా వినే టైపు కదంటే మీ మీదే మాకు నమ్మకం ఉందని చెప్తే నేను పక్క తీసుకెళ్ళాను షూటింగ్ మధ్యలో పద్మాల స్టూడియోలో. తీసుకెళ్ళిన తర్వాత ఆ టైటిల్ మంచి టైటిల్ ఏమైనా పెడతాంటే ఎందుకు పెట్టేశాను కదా అన్నాడు. నేనేదో ఆలోచించాను, లేదు నేను పెట్టేశాను. ఏంటి అన్నా, నాకు ఆల్రెడీ తెలుసు అది గోవిందా గోవింద అన్నాడు. నేను అంటే ఏం బాగోలేదా ఏంటి అటు మొహం అడ్డు పెట్టారంటే, గోవిందా గోవింద అనేది సామాన్యంగా శవాలను దించడం 3 సార్లు అనడం అనేది సాంప్రదాయం. నిజంగా ఉందా అన్నాడు. అంటే మారిపోతున్నాడు అనుకున్నా, కానీ సూపర్ అండి, అయితే నా థింకింగ్ కరెక్టే. ఏదైతే వద్దనుకున్నా చెప్పాలనుకున్నానో అది చాలా కరెక్ట్ అని నన్ను కన్విన్స్ చేయడం మొదలుపెట్టాడు. అది కాదు, ఏదైనా అయితే వీడి పని గోవింద అంటారు చూస్తారా, అదే వద్దు రామ అంటుంటే ప్లీజ్ మీరు చెప్పిన తర్వాత ఇంకా నేను గట్టిగా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన ఎంత విచిత్రమైన మనిషి అంటే, ఆయన ఫాదర్ చచ్చిపోయినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తుండే వాళ్ళ మదర్ వాళ్ళంతా నాకు బాగా పరిచయం. వెళ్ళినప్పుడు చాలా కూల్గా, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం చెప్పాలి, ఏం చెప్పి ఓదార్చాలి, అంతా ఖాళీగా ఉంది. ఫాదర్ డెడ్ బాడీ ఎక్కడ ఫాదర్ అంటే ఆ మెడికల్ కాలేజ్కి ఆయన యాక్సెప్ట్ చేసాడు. ఆయన పంపించాను. పంపించి కృష్ణరాజు గారి బాడీని మెడికల్ కాలేజ్కి ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేదో చాలా ఓదార్చాలని సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను కదా. అక్కడ వెళ్ళి చాలా కూల్గా ఉండి బాంబే వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదని వేరే టాపిక్ మాట్లాడుతున్నాడు. ఇదేంటి ఫాదర్ చచ్చిపోయాడు కదా అంటే, అవును చచ్చిపోయాడు, నీలో ఆ ఫీలింగ్ ఏం చేస్తాం, ఫీల్ అయితే తిరిగి రాడుగా. చాలా కాళ్ళు దీని మీద పెట్టి కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు అనుకున్నాను, చాలా డిఫరెంట్ క్యారెక్టర్, ఈయన చాలా భయంకరమైన క్యారెక్టర్, దీంతో కంటిన్యూ చేయడం కూడా ప్రమాదకరమైన క్యారెక్టర్. అంత విచిత్రమైన క్యారెక్టర్ అండి. ఫ్యామిలీతో మీకు టచ్ మిసెస్తో పరిచయం రత్న గారు. అంటే నేను అదే గోవింద గోవింద డిస్కషన్, నేను పేరెంట్స్ నుంచి విడిపోయి నేనుండే చోట నాగార్జున నగర్లో ఒక అద్దెకు ఉండేవాడు. అద్దెకుంటే అక్కడికి నేను మా ఇంటి పక్కనే, ఇప్పుడు నేను ఫ్లాట్కి పక్కన చీటికి మాటికి వెళ్ళేవాడిని, వెళ్ళేవాడిని డిస్కస్ చేసుకుని. అప్పుడు ఆవిడ కాఫీలో ఇచ్చేది వాళ్ళ మిస్సెస్, చాలా మంచి అమ్మాయి. సో వాళ్ళ పాప ఉండేది మేఘన, చిన్నపిల్ల. సో వాళ్ళతో బాగా ఇంటిమేట్ జోన్లోనే ఉన్నా.
కాకపోతే వాళ్ళు కూడా ఇంక వదిలేసుకొని ఇంక వీడిని మార్చలేము అనే స్టేజ్లో మదర్ వచ్చేసిన తర్వాత పాపం వాళ్ళు ఏం చేస్తారు, మదరు ఫాదర్ తో విడిపోయాడు, విడిపోయి ఇక్కడ సెపరేట్గా ఉండేవాడు. తర్వాత వైఫ్ కూడా, తర్వాత భార్య పిల్లల్ని కూడా వదిలేసాడు. వదిలేసాడా కంటిన్యూ చేసాడు, అది కొంచెం విచిత్రమైన ప్రశ్న. దానికి జవాబు మనం చెప్పలేం. ఆయన వదిలేయగలడు, మళ్ళీ కలిసి మాట్లాడగలడు, ఏమైనా చేయగలడు, ఏమీ జరగనట్టే ఉండగలడు, ఏమీ జరగనట్టే ఉంటాడు. డిఫరెంట్ క్యారెక్టర్. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కలిసారా? ఈ మధ్య లేదు. ఈ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో మీకు ద బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఏదైనా ఉంది? బెటర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆర్ విత్ సిచ్యువేషన్స్. అది మొండు పెంకు పెళ్ళం. ఆ సినిమా వచ్చే దాని తర్వాత శ్రీవారింటి మావారి రాశా. అది రాసేటప్పుడు ఇంట్రొడక్షన్, హీరో ఇంట్రొడక్షన్లో ఒక విచిత్రమైన సీను. వాళ్ళిద్దరు ఎలా పరిచయం అవుతారో నేను రాశాను. విజయశాంతికి నచ్చింది, వాళ్ళ హస్బెండ్ శ్రీవారింటి మావారి అందరికీ నచ్చింది. కానీ డైరెక్టర్కి ఏంటంటే ఇంకా నాగేశ్వరరావు డిస్సాటిస్ఫాక్షన్. ఆ డిస్సాటిస్ఫాక్షన్లో ఆ షూటింగ్కి వెళ్ళే ముందు కూడా ఇంకా కరెక్ట్ చేస్తున్నాడు. టైంలో ఉన్న బాధాకరమైన పరిస్థితి. మంచి డైరెక్టర్. షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒక చోట ఆగాలిగా ఇది అని కన్ఫామ్గా బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలి. ఆయన ఫిక్స్ అవ్వడం షూటింగ్లో కూడా ఆలోచిస్తాడు. అది రామ్ గోపాల్ చేసాడంటే ఆయనకి ఏంటంటే ఇంకా చాలా అద్భుతమైన థాట్ వచ్చింది. ఆ తర్వాత సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు. ఎవరైనా విమర్శించిన వీడు మనం తట్టుకోలేము కొన్ని విమర్శల్ని, ఆయన తట్టుకోగలడు. ఈయన ఏం చేశాడు, అది కాదండి ఇంకో కొత్త పాయింట్ వచ్చింది నాకు స్టైల్. ఒక క్షేమ వచ్చి విజయశాంతి దీన్ని ఇక్కడ పడితే ఇమ్మీడియట్గా ఆవిడ అమ్మ క్షేమని ఇలా తీసేస్తే సుమన్ చూస్తుంటాడు. చూసేటప్పుడు నువ్వే చూసావు కాబట్టి, మొదటి మగాడు కాబట్టి నువ్వే నా భర్త కావాలి అందట. ఇలాంటిది ఎవరో రైటర్ చెప్పాడట. చెప్పేసరికి ఈయన కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే నన్ను పిచ్చెక్కిందా, ఏంటి ఆ సీన్ ఏంటి, ఎవరు బి క్లాస్ ఆర్టిస్టులతో సి క్లాస్ ఆర్టిస్టులతో తీయాల్సిన సీన్, ఇద్దరికి పీక్స్. విజయశాంతి ముందు ఇద్దరు భలే కొట్టుకుంటారని రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే నేను చెయ్యను, ఈ సినిమా నుంచి పక్కకి వెళ్ళిపోతాను వెళ్తుంటే విజయశాంతి పట్టుకో, వద్దు నేను కూల్ చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి వాళ్ళ భర్తకు ఫోన్ చేసి మా ఇద్దరి మధ్య కూల్గా సెటరేట్ చేశాడు. ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్. ఏం చేశారు? చెమబడిందా? లేదు, చేమ పడలేదు. అంటే ఆవిడే తిట్టింది, చిచి నా క్యారెక్టరైజేషన్కి నాకు వచ్చిన పేరుకి మనోడి పెంకి పెళ్ళం ఇవన్నీ అప్పుడే కర్తవ్యం కూడా వచ్చినట్టుంది. సో ఇవి పనికి రావండి నా స్టేచర్కి అని తను కూడా కన్విన్స్. అంటే నాగేశ్వరరావు గారు వెరీ కూల్ పర్సన్. ఆ పర్టికులర్ దీంట్లో ఇదయ్యారేమో. నాగేశ్వరరావు చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఏంటంటే భయం, రిజల్ట్ ఏమవుద్దు అని కంగారు పడిపోతుంది. అభిషేకం అన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత 5,000 ఎపిసోడ్స్ పైగా వెళ్ళింది కదా. అవును. మీరెందుకు 2000 అంటే 319 అంటే ఎందుకంటే అప్పటికే ఎక్కడైనా కథ అయ్యేటప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి కథకు లింక్ చేస్తుంటాం. ఎన్ని జనరేషన్ మార్చాలి, ఎన్ని కొత్త క్యారెక్టర్లు తీసుకురావాలి, నాకు అప్పటికి డ్రై అయిపోతుంది బ్రెయిన్. ఇంకా సాగదీయాలి అంటే సాగదీయడం కాదు, ఇంట్రెస్టింగ్ మంచి రేటింగ్ వచ్చేది, మంచి పేరు వచ్చింది. కానీ అంతకు మించి నేను ముందుకు వెళ్తే నేను ఫెయిల్ అవుతానేమని చిన్న భయం పట్టుకుంది. అందుకే నాకు నేనుగానే విత్డ్రా అయిపోవచ్చు. తర్వాత 5,000 ఎపిసోడ్స్ కంటిన్యూ అయింది కదా. మీరు వేసిన బీజం, మీరు వేసినటువంటి వెళ్ళింది అది తర్వాత బెస్ట్ కంటిన్యూటీ అనిపించిందా మీకు? అంటే నేను తర్వాత చూడలేదు, బట్ బెస్ట్ కంటిన్యూటీ కాకపోతే ఈటీ యాక్సెప్ట్ చేయరుగా. 5,000 ఎపిసోడ్స్ దాదాపు దాటిపోయింది కదా. చాలా. ఇక ఫైనల్ గా ఇప్పుడు ప్రజెంట్ ఇక కొమ్మనాపల్లి గణపతిరావు గారు అన్నిటిలో సక్సెస్ అయ్యారు. ఒక రైటర్ గా వండర్ఫుల్ సక్సెస్, ఒక సినిమా రైటర్గా, కథా రచయితగా, సీరియల్ రైటర్గా, 3 రంగాల్లో కూడా, నవల రంగంలో, సినిమా రంగంలో, టీవీ రంగంలో, ఈ మూడిట్లో అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ కాంప్రహెన్సివ్ కెరీర్ చూశారు మీరు. ఇప్పుడు ఇక హౌ యూఆర్ గోయింగ్ టు, పిల్లలిద్దరు ఫ్యామిలీ విషయాలకు వస్తే అబ్బాయిలు ఇద్దరు సెటిల్ అయ్యారు. 2 అబ్బాయిలు కదా? 2 అబ్బాయిలు. ఏం చేస్తున్నారు? పెద్దోడు బెల్జియంలో. ఏం పేరు? కళ్యాణ్ చక్రవర్తి. బెల్జియంలో సిటిజన్. బెల్జియం సిటిజన్. వాడు ఫ్యామిలీ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. రెండోవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడే ఉంటాడు. ఇన్ఫోసిస్లో ఎంప్లాయ్మెంట్. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయింది, పిల్లలు ఉన్నారు. తాత అయిపోయారు. సో విశ్రాంత జీవితం కాదు, ఇంకా రాస్తా. ఇప్పుడు ఇంకా రెస్ట్లెస్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కి ఆల్రెడీ అడిగారు, అది డిస్కషన్ లో ఉంది. అసలు రాయడం అలవాటు అయిన తర్వాత చచ్చేదాకా ప్రశాంతంగా ఉండలేం. అదొక ఎడిక్షన్ లా తయారవుతుంది. రాయకుండా ఉండలేం, ఏదో ఒకటి రాయాలి. రాయిపోతే పిచ్చెక్కినట్టు ఉంటుంది. అలాగే నా లైఫ్ లో పెద్ద మేజర్ చేంజ్. ఎక్కడికి మిగిలింది ఇద్దరు
తాయారమ్మ బంగారయ్య లాగా మీరు మీ శ్రీమతి, మీ శ్రీమతి గారిది సొంత మేనరికం కాబట్టి బాగా ముట్టికాయలు పడతాయి. మేనకోడలు కదా, వాళ్ళ ఇంట్లో పెరిగాను, ఆ చనువు ఉంటారు కదా. ఏదో మీరేదో ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా చాలా చనువు, చాలా ఇదైనటువంటి ఇంటిమేసీ అంటే నాకు ఎవరు లేనప్పుడు మా అమ్మమ్మ పెంచింది కొన్నాళ్ళు, తర్వాత మేనమామ పెంచాడు, మా మదర్కి బ్రదర్. ఆ పెంచినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో నేను మమ్మల్ని ఒక ఆర్ఫన్ లాగా వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటుంటే జాలిపేట ఒక క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చేది. ఆ క్యారెక్టర్ చాక్లెట్ ఇచ్చేసి నేను కంటతడి పెట్టుకుంటుంటే చాక్లెట్ ఇచ్చేది. వాళ్ళ అమ్మ నాన్నలు చాలా అపూర్వంగా చూసుకుని చాక్లెట్ ఇస్తే ఒక చాక్లెట్ నాకు ఇచ్చేది. ఇచ్చేసిన తర్వాత అలా జాలీగా చూసేది అనమాట. మళ్ళీ వెళ్ళిపోయేది. మళ్ళీ ఇంకోసారి ఇంకో చాక్లెట్ ఇస్తాను చిన్నపిల్లగా. నేను తను ఎత్తుకుని హాస్పిటల్కి అక్కడికి నేనే తీసుకెళ్ళినవాడిని. తర్వాత ఆవిడే భార్య అయినప్పుడు అప్పుడు ఒరే అని పిలిచేది. ఇప్పుడు ఏమైంది నేను పిలిపించే వరకు ఆ డ్రైవ్ వల్ల జాగ్రత్తగా హ్యాండిల్ చేశాను. రచయితగా కొంచెం పాపులారిటీ వచ్చింది. ఏమి అరే ఊరే అంటే పరుగు పోద్ది అని బదిలీ ఆడుకున్నారా? ఏం పేరు? పేరు లక్ష్మి. లక్ష్మి గారే లక్ష్మి మీకు. సో నేను మిస్ అయిన మదర్ ఎఫెక్షన్ అంతా తన దగ్గర పొందగలిగాను. దట్ ఈస్ మై గ్రేట్. ఈ ఇన్స్పిరేషన్ తో అబాండెంట్ చైల్డ్ గా ఉన్న దీంతో మీరు నాని నవల రాసింది. ఎగ్జాక్ట్లీ. అంటే చైల్డ్హుడ్లో నేను ఏదో మిస్ అయ్యాను, ఆ మిస్ అయింది చూపిస్తూ వాడి తర్వాత ఒక తాత మూలంగా ఎలా డ్రైవ్ తీసుకుని మానసికంగా ఆ చిన్న వయసులోనే ఎంత ఎదిగాడు అన్నది మంచి సబ్జెక్ట్. నాని ఒకటి నేను రాసిన వాటిలో. నా చైల్డ్ సినిమాగా రాలేదు, వచ్చిందిగా మన కృష్ణమోహన్ రెడ్డి, పెద్ద మెజరబుల్ ఫీల్డ్. మన నాని టైటిల్ ఏంటి? నాని టైటిల్ నాని. మన గురుగారి దగ్గర కృష్ణమోహన్ రెడ్డి యాక్చువల్గా ఇంజనీర్ గారు అడిగారు సబ్జెక్టు, పినిశెట్టి రవిరాజ అడిగితే నేను వాళ్ళకి ఇద్దాం అనుకుంటే భగవద్గీతలో నేను అవకాశం వచ్చింది, ఈ సినిమా నేను చేసుకుంటాను, నాకు మొదటి అవకాశం అదే పడితే ఇచ్చేసా. ఆ తర్వాత ఎంత దారుణం అయిందో అది ప్రాక్టికల్. ఎవరు క్యారెక్టర్ చేసింది? చరణ్ రాజు ఎవరినో పెట్టాడండి, అదే చిన్నపిల్లడిని ఎవరినో పెట్టాడు. ఏం లేదు అసలు, అది సినిమా కాదు, సీరియల్ కంటే అద్దానుగా తీసాడు. హీరో కృష్ణ గారితో కూడా మీకు మంచి ఇది ఏంటి చెప్పండి వార్త? అంటే హీరో కృష్ణ అంటే ముద్దుపేట సినిమాకి నేను కథ మాటలు, పిసి రెడ్డి డైరెక్షన్. పిసి రెడ్డి గారు అది కథ చెప్పేటప్పుడు అప్పటికే ఆయన సూపర్ స్టార్, ప్రొడ్యూసర్ కొత్తాడు, కృష్ణ గారు కథ చెప్పాలి అన్నాడు. నేను అసలు సినిమా ఇది చేయి భయం, నా కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం పెద్ద హీరో జంక్ ఉంటుంది కదా వాళ్ళకి. నేను ఎంత గొప్ప రచయితనో, ఎంత పెద్ద నవల రచయితనో అన్నది జనాలకు కొద్దో గొప్ప తెలుసు, కానీ కృష్ణ గారు తెలియదు కదా. కానీ అదృష్టం ఏంటంటే విజయ నిర్మల గారు నవల్స్ బాగా చదువుతున్నారు అప్పటికి. సో నా గురించి చెప్పినట్టు ఉంది, పలానా రోజు కొమ్మనపల్లి వస్తున్నారు మీకు కథ చెప్పడానికంటే పద్మావతి స్టూడియోలో షూటింగ్ అవుతుంది ఏదో పిక్చర్, వెళ్ళి కథ చెప్తుంటే సార్ షార్ట్ రెడీ అని పిలిచారు. బ్రేక్ అయింది, మళ్ళీ వెళ్ళి వచ్చాడు. ఇందాక ఎక్కడి వరకు వచ్చింది అని మళ్ళీ, సార్ దండం పెడతాను, మీలాంటి పెద్ద వ్యక్తి కలుసుకోవడం నా అదృష్టమే, కానీ మొత్తం గంటన్నర టైం ఇస్తే మీకు చెప్తా, లేకపోతే ఈ కథ నేను చేయను. ఏంటి అంతలా మీరు అంత డెసిషన్ తీసుకోవడం ఏం బాగోలేదు, ఆపండి అని గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి 1.5 hours షూటింగ్ ఆపేసాడు. ఇనీస్ ఓకే అన్నాడు సబ్జెక్ట్. షూటింగ్ ఆపేసి గ్రీన్ రూమ్ లోకి వెళ్ళిపోదాం, అక్కడ చెబుతారు కానీ అన్నాడు. అంటే వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే, సో అవతలాంటి తాలూకు మానసికమైన హింస. అంటే ఆయన చాలా పెద్ద స్టార్ అయ్యి ఉండొచ్చు, ఒక రచయితగా ఇలా బ్రేకులు వస్తే నేను ఆ ఫ్లో బ్రేక్ అవుతుంది, ఎమోషనల్ గా చెప్పలేను సార్, దయించి నాకు ఎప్పుడైనా మీరు వీలైనప్పుడు గంటన్నర టైం ఎక్స్క్లూజివ్గా నాకు ఇవ్వండి అంటే ఇచ్చాడు ఇమీడియట్ గా. అంత మంచి మనసు ఆయన కూడా, కృష్ణ గారు కూడా అంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ఎ వండర్ఫుల్ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవుతున్నటువంటి వెబ్ సిరీస్లో కూడాను మంచి అద్భుతాలను సాధించాలి, మంచి సక్సెస్ సాధించాలి. మళ్ళీ అగైన్ కొమ్మనాపల్లి గణపతిరావు గారు అనేటువంటి రచయిత ఈ 3 రంగాల్లో కూడా సాధించిన విజయాలు ఎప్పటికీ అలా చిరస్థాయిగా ఉండిపోతాయి. ముఖ్యంగా మన గురువు గారు దాసరి నారాయణరావు గారితో ఒక అద్భుతమైన జర్నీ. ప్రతి ఒక్కరితో మీరు చెప్పినటువంటి మీ అనుభవాలు అన్నీ అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. సో కీపింగ్ ఆల్ దీస్ ఇన్ వ్యూ, wish you a very success and all the best, sir. Thank you. Thank you. అలాగే మన పరిచయంలో కూడా అద్భుతమైనటువంటి స్నేహం ఉంది. చాలా సంవత్సరాలు మన మధ్య పరిచయం ఉంది. అందుకే ఈరోజు ధైర్యంగా వచ్చేసాను. అప్పుడు ప్రభు నాకు తెలుసు కాబట్టి. అప్పుడు ప్రభు అంటే
ప్రెస్ మీట్లోను ప్రభు ఉన్నాడంటే కొంచెం అలర్ట్ అయ్యారు అందరూ. ఎందుకు ఇంత అలర్ట్ అవుతున్నంటే ఎవరూ అడగని ప్రశ్న ఏదో ఒకటి అడిగి వాళ్ళని కంగారు పెట్టి నేను మొన్న ఫోన్ చేసింది, బాబు ముందే ప్రిపేర్ అవుతావు, నీ వల్ల నిన్ను ఫేస్ చేయడం వల్ల కాదు. ఇప్పుడు ఎంత ప్రేమగా చెప్పావు ప్రేమగా, ఎందుకంటే అది వేరు, మీడియా వేరు, ఇది విజువల్ మీడియా. ఇది విజువల్ మీడియా, మన నలుగురు చూస్తున్నారు, మన ప్రతి మాట ప్రతి ఎక్స్ప్రెషన్ ఆల్సో స్పీక్స్. కాబట్టి వి నీడ్ టు బి కేర్ఫుల్, మీడియాకి తగ్గట్టుగా ఉండాలి. అవును చెప్పావు, కాబట్టి ఆ ధైర్యంతోనే కూర్చోండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.